ఒకప్పుడు భానుమతి, వహీదా రెహమాన్, హేమా మాలిని, రేఖ, శ్రీదేవి హిందీ సినీ సీమను ఏలిన దక్షిణాది తారలుగా గుర్తింపు, గౌరవం పొందారు. ఈ జాబితాలో తాజాగా చేరి నేషనల్ క్రష్గా రెస్పెక్ట్ కమాండ్ చేస్తున్న తార రష్మిక మందన. ఈ గ్లామర్ ప్రపంచంలో ఉత్తరాదికి చెందిన ఏ మీడియా హౌస్ని చూసినా రష్మిక ఇంటర్వ్యూలే కనిపిస్తూ ఉంటాయి. నేషనల్ క్రష్గా రష్మిక ఇంత డిమాండ్ సంపాదించడానికి అంత గ్లామరు లేదు, డాన్సరు కాదు, అంతకు మించి పెర్ఫార్మరు కాదు. అయినా ఆమె హిందీ మార్కెట్ని కొల్లగొట్టేసింది. ఈ రోజున ప్రతి సినిమా నిర్మాత ఫస్ట్ చాయిస్గా రష్మిక కోసం ప్రయత్నిస్తున్నారు. ఆమె కాల్ షీట్స్ అడ్జస్ట్ కాకపోతేనే ఆల్టర్నేటివ్ వెతుక్కుంటున్నారు. యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ సరసన నటించి ఒక గుర్తింపు పొందిన ఆమె పుష్ప ద రూల్తో 10 నుంచి 1వ స్థానానికి వచ్చేసింది. ప్రస్తుతం ఆమె షాహిద్ కపూర్తో కాక్టైల్ చేస్తోంది. తెలుగు, హిందీ భాషా చిత్రాలు ఒక 1/2 డజన్కు పైగా ఆమె చేతిలో ఉన్నాయి. వీటన్నిటిని మించి విజయ్ దేవరకొండతో రష్మిక మందన రిలేషన్షిప్ హాట్ టాపిక్గా మారింది. స్విమ్మింగ్ పూల్లో ఈ జంట విన్యాసాలు, పబ్లిక్ డయాస్ మీద సాటి కళాకారుల కమెంట్స్ ఈమెను యూత్ ఐకాన్గా మార్చాయి. అదే సమయంలో విజయ్ దేవరకొండకి గ్లామర్ని పెంచాయి. ఈ మధ్య కాలంలో చెప్పుకోదగిన సూపర్ హిట్స్ లేకపోయినా పెద్ద పెద్ద బ్యానర్లో ప్రముఖ దర్శకులతో కలిసి పనిచేస్తున్నారు. రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లోనూ చక్కని కెమిస్ట్రీని పండిస్తూ ఒక పరిపూర్ణ అవగాహనతో ముందుకు వెళుతున్న ఈ జంటకు 2025 శుభలేఖ అందిస్తుందనే ఆశిద్దాం.